ప్రధానంగా 2 అంశాల గురించి అయితే ఇప్పుడు చర్చించాల్సిన పరిస్థితి. ఒకటి జీఎస్‌డిపికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన కొన్ని లెక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని తప్పుపడుతూ ఇవన్నీ బోగస్ లెక్కలంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరొక అంశం దానికి సంబంధించి చర్చించాలి. అలాగే మరొక అంశం పవన్ కళ్యాణ్. ఆయన గతంలో కూడా చాలా సార్లు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్లో వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళినా, గుంటూరు నుంచి ఒంగోలు వెళ్ళినా హెలికాప్టర్కి ఎంత ఖర్చు పెట్టారు, ప్రతిదానికి హెలికాప్టర్లో వెళ్తున్నారు అన్నారు. ఇప్పుడు నిన్న ఆయన బై రోడ్డు వెళ్తే, ప్రత్యేక విమానాల్లో అక్కడి వరకు వచ్చి బై రోడ్డు వెళ్తే ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అనేది ఒక లెసన్ అయిందా? ప్రధానంగా ఈ 2 అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా జిఎస్డిపికి సంబంధించి అంటే నిన్న కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. 2.6% ఆదాయం పెరుగుదలుంటే 8.21% ఎలాగా జిఎస్డిపి పెరిగింది అనే దానికి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చారు నిన్న. క్లారిటీ అనాలో లేదంటే ఆయన ఇచ్చిన లెక్కలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అప్పులు ఎంత ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎంత ఉన్నాయి అనేది మొత్తం చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా. ఎలా చూడాలి? నిన్న మనం చెప్పుకుంది అదే. అసలు గ్రోత్ ఎవరు డిసైడ్ చేశారు అని అడిగాం. ఫైనల్గా అసలు లెక్క ఇప్పుడు తేలింది. జగన్ చెప్పిన తర్వాత అసలు విషయం అర్థమైంది. ఈవెన్ ఇప్పటికి కూడా ఒక డ్రామటైజ్ క్రియేట్ చేస్తున్నారు. ఏమని, ఆల్రెడీ ఆ స్టేజ్కి వచ్చేసింది అని కాదు, ఇక్కడ ఇలాగ వస్తామని మన అంచనా ఇవ్వటం. అంటే మీరు ఎంత గ్రోత్ ఎదుగుతారు అని అడిగితే నేను ఎంత ఎదుగుతాను అని చెప్పడం. 10th క్లాస్ డైరెక్ట్గా డిగ్రీ రాస్తానని చెప్పడం. ఇక్కడ అంటే ఇది కూడా ఒక రకంగా విజన, బాబు గారి అంతే అనుకోవాలి. ఎందుకంటే బేసిక్గా దాంట్లో జగన్ రైట్ చేసిన ప్రశ్న ఏంటి, మన గ్రోత్ రేట్ 2.6 ఉంది, ఇక్కడ ఓన్లీ 2.6 ఉంది. జగన్ టైంలో అది 6.8 ఉంది. అది నిన్న వీళ్ళు లెక్క చెప్పింది, చంద్రబాబు గారు లేదా ఈనాడు జ్యోతి చెప్పింది. అప్పుడు కేవలం 6.8% ఉంది అని లాస్ట్ ఇయర్. ఎస్, 6.8% గ్రోత్ ఉంది. తర్వాత ఎక్స్పెక్టేషన్ ఎంత అనేటటువంటిది ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు గ్రోత్ కేవలం 2.5%, కానీ చెప్పడం 8.5% మేము ఎదుగుతామని అంచనా వేయటం. దీంట్లోనే ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, తమిళనాడు వాళ్ళకి 13.5% గ్రోత్ ఉంటే వాళ్ళకి వాళ్ళు అంచనా ఎంత వేస్తున్నారు, జిఎస్టిపి 9.3 వేసుకుంటున్నారు, 9.69 వేసుకుంటున్నారు. అదే మనమేమో 2.6 నుంచి 8.1కి వెళ్ళిపోతున్నాం. అంటే మనకేమో ₹2 ఇవాళ వస్తే 8కి వెళ్తామని చెబుతున్నాం. వాళ్ళు 13 ఉంటే 9 అని చెప్తున్నారు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం అయినా అంతే. వాళ్ళకి గ్రోత్ రేటు 11 ఉన్నా 12 ఉన్నా 6.5-7 లెక్కేస్తుంది. అది జీడిపి గ్రోత్. అది సెంట్రల్ది జీడిపి అంటాం, ఇక్కడ జిఎస్డిపి అంటాం. ఇక్కడ ఈలోపు వీళ్ళ లెక్కలు ఎట్లున్నాయి అంటే, ఒకటే ఏంటంటే సాధారణ, నేను అనేక సార్లు చెప్పి, ఈవెన్ ఇంతకుముందు జగన్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు లెక్కలు చెప్తున్నప్పుడు కూడా చెప్పా. జగన్ చెప్తే ఒప్పుకోరు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తే ఒప్పుకోరు, కాగ్ చెప్తే ఒప్పుకోరు, పార్లమెంట్ చెప్తే ఒప్పుకోరు, కేంద్ర ఆర్థిక మంత్రి చెప్తే ఒప్పుకోరు, చివరికి తెలుగుదేశం వాళ్ళు ప్రభుత్వం పెట్టి వాళ్ళు చెప్తే వింటారేమో అన్నటువంటిది. ఈవెన్ వాళ్ళు చెప్పినా ఒప్పుకోరు వాళ్ళే. జోక్ ఏంటంటే, అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్లోనే 7.5 లక్షల కోట్ల అప్పులు చూపెట్టారు వీళ్ళు మొత్తం కలిపి. ఒరిజినల్ అప్పు 4.5 లక్షల కోట్లు చూపెట్టారు. అక్కడ కూడా కార్పొరేషన్లు ఇవన్నీ కలిపి 7.5 లక్షలు చూపెట్టారు. కానీ నోటితో 10 లక్షలు చెప్తారు. కాగితం 7.5 ఉంటుంది, నోటితో 10 లక్షలు మాట్లాడతారు. అంతకుముందు చెప్పింది 14.5 లక్షల కోట్లు. 14.5 లక్షల కోట్లు ఉన్నప్పుడు సూపర్ 6 ఇస్తానని చెప్పారు. ఇప్పుడు 10 లక్షల కోట్లని నోటితో చెప్తూ ఒరిజినల్గా 7.5 లక్షల కోట్లు ఉన్నా సూపర్ 6కి డబ్బులు లేవంటారు. పోనీ ఓకే, వీళ్ళు చెప్పినట్టుగానే అభివృద్ధి 8.5% వచ్చేసింది. దానికి అభినందించేశారు చంద్రబాబు గారు. దాన్ని సూపర్ 6 ఇచ్చేయి ఇమ్మీడియట్గా, డబ్బులు ఇచ్చేయాలి కదా. ఇంకేం ప్రాబ్లం? జిఎస్డిపి భారీగా పెరిగిపోయింది. దాంతో ఎఫ్ఆర్బిఎం కింద అప్పులు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడతాం, దాని ద్వారా ఉపయోగాలు వస్తాయని చెప్తున్నారంటే ఏంటి, ఎందుకోసం పెట్టారు ఈ గ్రోత్ రేటు, జిఎస్డిపి అంచనా? దీని ఆధారంగా అప్పులు తీసుకోవడానికి. ఎఫ్ఆర్బిఎం నిబంధనల కిందన మనం జిఎస్డిపిలో 3% తీసుకోవాలి అప్పు. ఆ అప్పు తీసుకోవడానికి ఇదివరకు వీళ్ళే, ఇదే తెలుగుదేశం
అధికారంలో ఉన్నప్పుడు జగన్ గురించి ఇదే మాట మాట్లాడేది. అప్పుడు గ్రోత్ గురించి రేట్లు చెప్తే ఇదిగో ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అని వాళ్ళు చెప్తే, ఎందుకంటే చంద్రబాబు టైంలో 7 లక్షల కోట్లు అయితే వీళ్ళు 11 లక్షల కోట్లకి అంతకు చూపెట్టారు. అప్పుడు చూపెడితే అదంతా హంబక్కు, దాని ద్వారా లోన్లు తీసుకోవడానికి జగన్ ఆడుతున్న నాటకం అని చెప్పారు. అదే నాటకం వీళ్ళు కొనసాగిస్తున్నారా, లేదా అది నాటకం కాదు ఇది నాటకం కాదా, లేదా వీళ్ళు కొత్త నాటకం ఆడుతున్నారా? అంటే ఇక్కడ డౌట్ సార్, గ్రోత్ రేటు అంచనాకు సంబంధించి ఇచ్చిన విలువ ఇది 8.21% అనేది. దీన్ని చూసి ఎఫ్ఆర్బిఎం పరిమితి పెరుగుద్దా? దీని మీద కాదు, జిఎస్టిపి ఆధారంగా పెరుగుతుంది. జిఎస్టిపి మాకెంత వస్తుంది అని చెప్పేసాం మనం, చెప్పేసాం కాబట్టి దాని ఆధారంగా అప్పు తీసుకోవచ్చు. 4%, ఇది 3%. అంటే ఇది అంచనాయే కదా సార్, వస్తుందని చెప్పిందే కదా, వచ్చింది కదా. అదే కదా, ఇప్పుడు ఏమన్నా అట్లాగా అంచనా మీద ఇస్తున్నారా అప్పు అనేది డౌట్ వచ్చింది నాకు. అంచనా మీద అప్పిస్తున్నారా అనేది డౌట్ వచ్చింది. అలా అనుకుంటే అన్ని రాష్ట్రాలు వాళ్ళ అంచనాలు పెంచుకుంటే రేపొద్దున్న వాళ్ళు వాస్తవికతతో బతుకుతున్నారు, మనం అలా వాస్తవానికి దూరంగా ఉన్నాం. ఎఫ్ఆర్బిఎం పరిమితి ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పటికీ ఫైనల్ పిక్చర్ కాదు ఇది. ఇప్పుడు ఇదంతా అయిపోయాక ఇప్పటికీ ఇంకా 11 రాష్ట్రాలు ఇవ్వాలి, 18 రాష్ట్రాలు ఇచ్చినాయి, ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలు ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చాక కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్ చేస్తుంది, ఈ గణాంకాల శాఖ ఆడిట్ అయ్యాక వాళ్ళు ఫైనల్ చేస్తారు ఏ రాష్ట్రం ఎంత స్థానంలో ఉందన్నది. అప్పుడు లెక్క, అప్పటిదాకా ఏమి ఇవ్వరు, అప్పుడు లెక్క. కానీ అవన్నీ అనవసరం, అవన్నీ చాప కింద నీరులో జరిగిపోతాయి. ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఈ మధ్యనే వస్తున్నది ఏంటి, ఒకటి మన రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది, 800 కోట్లు లాస్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారు, దాన్ని 12% గ్రోత్ అని చెప్తున్నారు. లెక్కలతో సహా అంకెలతో సహా గత ఏడాది కంటే 2 లక్షల రిజిస్ట్రేషన్లు తగ్గినాయి. వీళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచడం వల్ల ₹1 అన్నా వచ్చింది, ఇది ఓపెన్ సీక్రెట్. రెండవది జిఎస్టి గత 10 నెలల్లో 2 నెలల్లో మాత్రమే ప్లస్ ఉంది, 8 నెలల్లో మైనస్ ఉంది. మొన్న నెల కూడా -4 ఉంది, మార్చి నెలలో కూడా. అది కూడా ఏంటి, స్వయంగా భారతీయ జనతా పార్టీ రాజ్యసభ లోక్సభ సభ్యుడైన అనకాపల్లి సభ్యుడైనటువంటి సీఎం రమేష్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు ఏకంగా. ఏంటి మీరు అడ్వాన్స్ ట్యాక్స్లు కట్టించుకుంటున్నారట, జిఎస్టీకి అడ్వాన్స్ ట్యాక్స్ అసలు ఎక్కడుంది, ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ కాన్సెప్ట్ అని. అంటే జిఎస్టీ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టించారు గ్రోత్ చూపెట్టడం కోసం. ఇక్కడ జిఎస్టీ సాధారణంగా ఏంటి, ఊహాజనిత ఆదాయం ఉండదు జిఎస్టీలో. జిఎస్టీలో సహజంగా మనం ఈ నెలలో ఇంత ఆదాయం వచ్చి పడింది, దీంట్లో నుంచి 6% 18% అనేది కడతాం, ఇది కామన్ థింగ్. కానీ వీళ్ళు రివర్స్లో వెళ్ళారు. ఇప్పుడు అది ఇక్కడ తేడా. కానీ ఇలా పెంచి చూపించుకోవడం, జిఎస్డిపి గ్రోత్ మాది పెరుగుద్ది అని అంచనా వేసుకోవడం, రేపొద్దున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి తీసుకుంటున్న ఒక నిర్ణయం అని అనుకోవచ్చా? ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి కాదు, అక్కడ ఇది రాజకీయ పరంగా మాట్లాడుతున్న అంశం. ఆర్థిక పరిస్థితి బాగుకెట్లాగైతే మనం కూడా సమర్థించవచ్చు, నో డౌట్. దానివల్ల ఏం బాగుపడుతుంది, రియల్ ఎస్టేట్ మారిపోతుందా, కొనుగోలు శక్తి పెరిగిపోతుందా? అంటే ఇది ఎలా ఉందంటే సార్, సామాన్యుడికి అర్థమయ్యే భాషలో నేను చెప్పాలనుకుంటే, ఇప్పుడు నా సిబిల్ స్కోర్ చాలా తక్కువ ఉంది సార్, ఇప్పుడు నేను లోన్ తెచ్చుకోవాలి వెళ్ళి ఒక ఇల్లుకో లేదంటే ఒక కారుకో దేనికో దానికి. సిబిల్ స్కోర్ని మేనేజ్ చేసేసి కొన్ని డాక్యుమెంట్స్ పెట్టేసి, లేదంటే దాని ముందు నుంచే 3 నెలల నుంచి ఏదో కొంతమంది దానికి ఏజెంట్లు ఉన్నారట, ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పి మొత్తం మీద లోన్ అయితే తెప్పించి ఇచ్చేస్తారు. ఇది కూడా అంటే నేను ఆ తరహా చెప్తున్నాను ఎగ్జాంపుల్, ఇది కూడా ఆ తరహాలో ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి ఒక డ్రామా పోని నడుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, బ్యాంకులు సంకనాకిపోతాయి. మన సిబిల్ స్కోర్ మేనేజ్ చేయడం అంటే ఏంటి, మనం సరిగ్గా కట్టకపోతేనే మన సిబిల్ స్కోర్ పడిపోతుంది. అవును, ఏ చెక్ బౌన్స్ అయినా. అప్పుడు అందుకనినే అక్కడ మనకి దెబ్బతీసింది. అయినా మనం దొంగ కాగితాలు పుచ్చుకుని చేసాం అనుకోండి, రేపు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోతే బ్యాంకులు సంకనాకిపోతాయిగా. అంటే ఇప్పుడు అట్లాగే కదా, తప్పుడు లెక్కలు అయితే కనుక ఆర్థిక పరిస్థితి రాష్ట్ర పరిస్థితి అంతే అవుతుందిగా. ప్రాక్టికల్గా చెప్పాలంటే మీరు చెప్పిన ఆస్పెక్ట్లోనే చూస్తే. అంటే మనకు తమిళనాడు రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మరి దానికి అర్థం అలాగే వస్తుంది. ఇప్పుడు బేసిక్గా మనం మాట మర్యాదతో, చేత బాధ్యతతో ఉండాలి. ప్రజలకి చెప్పేటప్పుడు ఈ
విచ్ఛిన్నకర విధ్వంసకర ఊహాజనిత భాష వదిలేయాలి. సంస్కారవంతమైన సభ్యతతో కూడిన అభ్యర్థనతో కూడినటువంటి మాట చెప్పాలి. అయ్యా 14లో డివైడ్ అయ్యాం, మనం అప్పుతో బిగిన్ అయ్యాం, కొంత అప్పు మేం చేసాం, తర్వాత జగన్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు మేము చేస్తాం. ఇదిగో మౌలిక సదుపాయాల కల్పనలో మేము ఆ రోజున కొంత ప్రయత్నించాం, రోడ్లు వేపిస్తున్నాం, కాలువల కోసం ప్రయత్నిస్తున్నాం, నీటి వనరుల కోసం ప్రయత్నిస్తున్నాం, పరిశ్రమలు తెప్పించడానికి కొన్ని ఇండస్ట్రీస్ కావాలి, కొన్ని కొత్త రకాల ప్రయత్నాలు చేస్తున్నాం, కొంత ఆర్థిక ఇబ్బంది ఉంది, సెటరేట్ చేస్తాం, నిదానంగా డెవలప్ చేస్తాం, తొందరపడద్దు, ఆవేశపడద్దు అని చెప్పి అడగండి. అలాగే ప్రపంచ ఇండస్ట్రియలిస్టులారా, మేము కొత్తగా పుట్టినటువంటి రాష్ట్రం, కొంత ఇబ్బందుల్లో ఉన్నాం, మేము మీకు బోలెడు సదుపాయాలు ఇవ్వగలం, మిగతా రాష్ట్రం మీకు 10 రూపాయలు పన్నేస్తే మేము 5 రూపాయలు పన్నేస్తాం, మీరు అక్కడ మీకు భూమి 10 కోట్ల రూపాయలు చెప్తే మేము మీకు 1 కోటి రూపాయలకి ఇస్తాం, మా రాష్ట్రానికి రండి, పరిశ్రమలు పెట్టుకోండి, 5 కోట్ల జనాభా ఉన్నారు, అలాగే మా వాళ్ళు దేశ విదేశాల్లో బతుకుతున్నారు కాబట్టి అక్కడి నుంచి డబ్బులు ఇక్కడికి వస్తుంటాయి, చేతిలో మనీ ఆడుతుంటుంది, కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మీరు వ్యాపారం చేసుకోవచ్చు, మీరు పరిశ్రమ నడుపుకుంటే ఇక్కడ మంచి మనుషులు దొరుకుతారు మీకు అని చెప్పుకోవాలి. ఇది కన్విన్సింగ్, సొసైటీలో అన్ని వర్గాలని సంతృప్తి పరిచేటటువంటి మాట. మనం ఆ దిశగా బాధ్యతాయుతంగా వెళ్ళట్లేదు కదా, బాధ్యతారహితంగా రాజకీయాలు మాట్లాడుకుంటూ, తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ, తప్పుడు ప్రకటనలు చేసుకుంటూ పోతున్నాం. అదేమంటే మన చేతిలో పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అదే తప్పుడు ప్రచారాన్ని ఒకే ముక్కని 10 సార్లు మాట్లాడతారు, అయిపోయా అంతే, నడుస్తుంది. కానీ భవిష్యత్తులో దీన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం ఏమన్నా ప్రభుత్వం ముందు ఉంటుందా? వృద్ధి ద్రవ్యోల్బణానికి సంబంధించి సర్దుబాటు చేసుకునే పరిస్థితి వస్తుందా? అదేమాత్రం ఏమన్నా ఏమీ ఉండదండి, ఇందులో ఏమీ ఉండదు. మాటల సర్దుబాటు ఉంటానే ఉంటుంది. బేసిక్గా నిజాయితీతో కూడి ఉంటే ప్రాబ్లం లేదు. నిజాయితీతో కూడా ఇక్కడ ఏం కనిపించట్లేదు మన దగ్గర రాజకీయం. ఎలా సెటరేట్ చేస్తాను నేను అనే పాయింట్ ఏంటంటే, ఇవాళ ఇక్కడ అర్జెంటుగా రియల్ ఎస్టేట్ పెరగాల, నువ్వు మొత్తం అమరావతిలో కేంద్రీకృతం అయితే రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుద్ది నాకు తెలియక అడుగుతా. ఉంటే అమరావతి గ్రోత్ మీదనే రాష్ట్రం అంతా గ్రోత్ కావాలనుకుంటున్నాం. పోనీ అమరావతిలో ఆ 29 గ్రామాల్లోనే గ్రోత్ అయితే పక్కన ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే రేట్లు లేవు. మొన్న వరద వచ్చిన 2.5 లక్షల కుటుంబాలు దెబ్బతిన్న ఏరియా ఉంది కదా, అక్కడ వాళ్ళ రేట్ ఎంత ఉందో కనుక్కోండి. ఇదివరకు 65 నుంచి 70 లక్షల రూపాయలు ఇల్లు, ఏది 100 గజాల ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇవాళ రోజున కొనేవాళ్ళు లేడు. అక్కడ అనేక ఇళ్ళు ఖాళీగా పెట్టున్నాయి, కట్టిన ఇళ్ళు, కొనేవాళ్ళు లేడు. అక్కడ ఈ G+1 బిల్డింగులు 85 లక్షల దాకా అమ్మారు. ఇప్పుడు కొనేవాళ్ళు లేదు, కట్టిన ఇళ్ళు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా అమ్మేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, కొనుక్కునేవాళ్ళు లేడు. అంటే పైగా వరద ప్రాంతం కాదు అది, వరద సృష్టించబడిన ప్రాంతం. నేను చెప్పేది అది. కాబట్టి అదే సందర్భంలో బెజవాడ గ్రోత్ ఎక్కడుంది? గుంటూరు. మీరు చూడండి, గుంటూరు నగరం, ఈ రెండు అమరావతి చుట్టూతో ఉన్న నగరాలు నేను చెప్తోంది, ఎక్కడికో కాదు, అమరావతి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు కదా. గుంటూరులో ఏంటి, రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచారు. ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి 20,000 25,000 ఉన్నది నోటుతో చెప్తున్నారు 50,000 అని. కొనేవాళ్ళు లేడు. ఏ హైవేస్ పక్కనో రోడ్డు పక్కనో ఉన్నటువంటి తప్పించి కొనేవాళ్ళు లేడు. రేట్లు చెప్పడం మాత్రం ఎక్కువ చెప్తున్నారు. అంటే కొనేవాళ్ళు ఉండాలి అంటే కొనేవాళ్ళు రావాలి కదా సార్ ముందు. ఇప్పుడు విజయవాడకి ఏం చూసుకుని రావాలనేది ఒక పాయింట్. అమరావతి చూసుకురమ్మంటున్నాం కదా మనం, ఇది అమరావతిలో పార్ట్ అంటున్నాం కదా. అదే అంటున్నాను, అంటే డెవలప్మెంట్ ఉంటేనే కదా. ఇప్పుడు రామవరపాడ రింగ్ రోడ్ నుంచి అక్కడ ఏదో ఫ్లైఓవర్ ఉంటుంది, దాని పక్కన చూస్తే నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చూసా విల్లాలు అయి ఉంటాయి. ఇప్పటికీ చాలా విల్లాలు ఫర్ సేల్ బోర్డుతోనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఈ 10 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ఏమనుకున్నారు, రేపు టీడీపీ ప్రభుత్వం వస్తే మొత్తం ఏం ఖాళీలు ఉండవు, మనం కొందామన్నా ఇల్లు దొరకదు అనుకున్నారు. కానీ ఏమైంది ఇప్పుడు? అదే నేను చెప్తోంది, హైదరాబాదులో మనం ఎందుకు పోల్చుకోవాలి? పద్దాక అదే కదా, హైదరాబాద్ లాంటి చోట్లన, బెంగళూరు లాంటి చోట్ల, చెన్నై లాంటి చోట్ల ఇవాళకి ఉపాధి అవకాశాల కోసం రోజుకి 500-1000 మంది హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో పోతున్నారు. ఇక్కడ చదువుకున్నోడికి ఇక్కడ ఏముంది? అదే ముందు ఆ వలస ఎట్లా ఆపుతాం? అది ఆగితే ఇక్కడ పరిశ్రమ పెడితే, నీ ఏరియాలో పరిశ్రమ పెట్టాలంటే ఎమ్మెల్యేతో ఒప్పించాలా, పక్కన ఎమ్మెల్యేతో ఒప్పించాలా. ఇక్కడ వస్తువు ఉత్పత్తి చేస్తే ఏ రూట్లో ట్రాన్స్పోర్ట్ అవుతుందో ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ మామూలు ఇచ్చుకోవాలా? దారిలో ఆపుతారా?
ఆ ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే అక్కడ ఇండస్ట్రీ కట్టాలంటే బిల్డింగ్ అవి కట్టాలి కదా, ఇసుకకి ఎమ్మెల్యేని అడిగి డబ్బులు ఇసుక తెప్పించుకోవాలా. అట్లాగే అక్కడ వీళ్ళకి దాంట్లో ఏంటది ఏజెన్సీలు వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఇచ్చుకోవాలా. ఎట్ట నడుస్తాయి ఇంకా? పెట్టుబడి తీసుకున్నాడు వస్తే పెత్తనం అంతా మాకు ఇవ్వమంటే ఎవడొచ్చి పెడతాడు? వ్యవస్థని నాశనం చేశాం. రాజకీయ ప్రభుత్వం ప్రమాదకరం. రాజ్యాంగ ప్రభుత్వం ఉండాల్సిన చోట రాజకీయ ప్రభుత్వం చేస్తున్నాం. ఇదివరకు ఇండస్ట్రీస్ని ఏంటంటే బెదరేసేవాళ్ళు. ఎట్లాగా మీది పొల్యూషన్, మీ వల్ల పొల్యూషన్, లైక్ ఆక్వా దగ్గర గొడవ, లేకపోతే స్టీల్ ప్లాంట్ దగ్గర గొడవ, ఇట్లాంటివి ఏం చేసేవాళ్ళు, మీ వల్ల పొల్యూషన్ అనే పేరుతో ఉద్యమాలు చేసి తర్వాత వీళ్ళకి తెర వెనక నుండి సూట్ కేసులు ఇస్తే ఉద్యమం పక్కెళ్ళిపోయేది, పరిశ్రమ నడిచేది. అది దానివల్ల వెనక్కిపోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం 50% అన్నా 20% అన్నా వచ్చినాయి. ఇప్పుడు పరిశ్రమ పెట్టాలంటే ఆ ఏరియాలో ల్యాండ్ తీసుకోవాలంటే గొడవ, ల్యాండ్ ఇవ్వాలంటే లంచం, పలుకుబడి ఉండాలా, లేదంటే అధికార పక్షం వాళ్ళు అయ్యి ఉండాలా, లేదా అధికార పక్షానికి తెలిసిన వాళ్ళ ద్వారా చేయించుకోవాలా. రెండవది ఈ డబ్బులు. దీనివల్ల ఫైనల్ దీనివల్ల ఫైనల్గా జిఎస్టీపీ గ్రోత్ పెంచి చూపించుకోవడం, లేదంటే ఒక అంచనా వేయడం వల్ల కేంద్రం దగ్గర మంచి మార్కులు కొట్టేయడం ఒకటి, లేదంటే పరిశ్రమలు ఎక్కువ రావడానికి కూడా దీనివల్ల ఏమన్నా కేంద్రం ఏమన్నా పిచ్చోళ్ళే ఏంటి? వీళ్ళు ఇది ఒక మౌత్ పబ్లిసిటీ. దేశంలోనే జిఎస్టీపీ గ్రోత్లో సెకండ్ ఉంది అన్నప్పుడు కాస్త అట్రాక్ట్ అవుతారు అన్నటువంటి. కానీ ఆ కంపెనీలో వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. కార్పొరేట్ కంపెనీలు 100 చూస్తాయి. ఇవాళ ఇక్కడికి వచ్చే ప్రతి కంపెనీ కూడా రాజకీయ ప్రతీకారాలు ఉన్నప్పుడు వాళ్ళు పరిశ్రమలు పెట్టరు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. జగన్ మీద కోపంతో జిందాల్ని వేధించారు. జగన్ మీద కోపంతో అదానీని ఫుట్బాల్ ఆడుకున్నారు. జగన్ మీద కోపంతో అంబానీ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడారు. ఇప్పుడు అదే అంబానీ పెట్టింది. ఆ రోజు జగన్ వచ్చినప్పుడు జగన్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా గట్టేజీ పెట్టి మా వల్లనే అని చెప్తున్నారు. బేసిక్గా నువ్వు వ్యాపార పారిశ్రామికవేత్తలు ఇక్కడ దొంగలుగా చేస్తున్నాం మనం. ఎట్లా నడుస్తుంది? రాజకీయ ప్రతీకారాల కోసం ఇప్పుడు జగన్ టైంలో అమర్ రాజాని వేధించాడు, వీళ్ళు జిందాల్ని వేధించారు. అలాగే ఆక్వా పరిశ్రమలు వేధిస్తారు, అరవిందోని వేధిస్తారు. వీళ్ళు అరవిందోని కూడా వేధించారు కదా వీళ్ళు. మరి ఎట్లాగా వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు కొట్టుకు సచ్చేదాన్ని మధ్యలో నువ్వెందుకు దూరావు? ఇక్కడ పోర్టులు నేర్పించారు, పోర్టుల యాజమాన్యాలు నేర్పిస్తున్నారు. ఎలాగా? ఒక 100 కోట్ల రూపాయలు క్యాష్ తీసుకుని ఇక్కడికి వచ్చేవాడు ఏ ధైర్యంతో ఉండాలి? ముందు ఆ సమస్య పరిష్కారం కావాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు అసెంబ్లీలోనూ కూర్చోవాలి, ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి, నవ్వుతూ మాట్లాడుకోవాలి, పరిశ్రమల జోలికి పోకూడదు, వ్యాపారస్తుల జోలికి పోకూడదు. అలా పోతున్నారని తెలియగానే ఇమ్మీడియట్గా ఆపాలి, స్వయంగా బాబు గారు ఇన్వాల్వ్ అయ్యి. అలాగే పరిశ్రమల జోలికి వెళ్ళే ఎమ్మెల్యేల తాట తీయాలా, పరిశ్రమల జోలికి పోకుండా చూడాలా, పరిశ్రమలకు వీలైన సహకారం అందించాలా, పరిశ్రమలకు సంబంధించినటువంటి కరెంట్ రాయితీలు ఇవ్వాలా, వాళ్ళకి పన్నుల్లో రాయితీలు ఇవ్వాలా. తద్వారా సాధ్యం తప్పించి తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అని చెప్పి ఇందులో లెక్కలు రాసినంత మాత్రాన్ని మారిపోదు. అదే కదా, అంత గుడ్ కోఆర్డినేషన్ మనం ఇప్పుడు చూస్తామో లేదో తెలియదు. రైట్. మరొక అంశం, పవన్ కళ్యాణ్ గారు చేసింది ఒక రకంగా తెలిసి చేసిన తప్పు, లేదంటే తెలిసి చేసిన పాపం అని అనుకోవాలా? తెలియకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆయనకి ఈ పాపం చుట్టుకుందా? దాదాపు 23 మంది జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాయవలసిన వాళ్ళు ఇప్పుడు ఆలస్యం కావడం, ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకం. ఏం జరిగింది అనుకోవాలి? ఇందులో ఇద్దరు తప్పు ఉంది. పవన్ కళ్యాణ్ తప్పు అని నేను అనుకోను. తను కావాలని చేసేది కాదు అది. కాబట్టి తనకి ఈ విషయాలు తెలియవు. ఇదివరకు జగన్ తిట్టడం వరకు అయితే తెలుసు, కానీ ప్రోటోకాల్ అంటే ఇట్లాగే తగలాడుతుంది. మనం వెళ్ళేటప్పుడు బ్లాక్ చేయలేదు అని పోలీసులు చెప్తున్నారు. ఎస్, వాళ్ళు బ్లాక్ చేయలే, కానీ నీ కార్యకర్తలు రారా? పవన్ని చూడడం కోసం పెద్ద ఎత్తున వెహికల్స్ వేసుకుని వస్తారు. వాళ్ళు గజమాలు పట్టుకుని వచ్చారట, అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, లేట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా లేట్ అవుతుంది. దాన్ని ఎలాగ కంట్రోల్ చేస్తావు నువ్వు? అది పవన్ తప్ప? పోనీ పవన్ కార్యకర్తలు కూడా ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు, సహజ సిద్ధంగా జరిగేది. అదే నువ్వు హెలికాప్టర్లు వెళ్తే కుదరదు, కానీ కార్యకర్తలకు దూరం అవుతాడు. ఈయన టూర్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఏమైనా పరీక్షలు ఉన్నాయా ఇది తెలుసుకోవడం ఇకపైన చేస్తాడు అనుకుంటున్నాను నేను. ఇకపైన చేస్తాడు. ఇప్పుడు పాఠం చేస్తారు. బేసిక్గా అయితే ఆయన ఏమి ఎవరినో చెడగొట్టాలనుకోడు, ఇంకోటి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకోడు. ఇంకొకటి ఆ విద్యార్థుల తప్పు ఏంటంటే, ఇప్పుడు నాకు ఇవాళకి కూడా నాకు ఒక అలవాటు,
ఏదన్నా ఒక ప్రోగ్రామ్కి నన్ను ఎవరైనా పిలిచినప్పుడు 7ంటికి అన్నారనుకోండి, నేను ఆ ఏరియాకి 6:30కి వెళ్ళిపోతా. కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చోను, ఆ దగ్గరలో ఏ హోటల్లో కూర్చోవడమో చేస్తా, లేదా నా వెహికల్లో కూర్చుంటా. 7 గంటల తర్వాత అక్కడ జనం 7:30కో 8ంటికో రావచ్చు, కానీ నేను నా తప్పు కాకూడదు. అక్కడికి మనకి ఒక పద్ధతి ఉండాలి. ఎగ్జామ్ 7 గంటలకి ఎలవ్ చేస్తారు సెంటర్లోకి, 8:30 దాకా ఎలవ్ చేస్తారు. నువ్వు 6ంటికే బయలుదేరు. వీళ్ళు ఏం లెక్కేసుకున్నారు, 40-50 నిమిషాలు వెళ్ళిపోతాం, 7ంటికి బయలుదేరితే 8ంటికల్లా వెళ్ళిపోతాం అనుకున్నారు. ఈ జామ్ వలన ఇంకో అరగంట లేట్ అవ్వడం వల్ల ఈ పరిస్థితి ఫేస్ చేశారు. వాళ్ళకి ఆ టైంలో ఉండే టెన్షన్ ఏంటి? అంటే వాళ్ళు అదేనేది అలా కూడా కాదు, నేను అనేది ఇంకో అరగంట ముందు బయలుదేరడం వీళ్ళ గురించి అని కాదు. మనం 8:30కి సెంటర్ అన్నారనుకోండి, బిగిన్ అవుద్ది ఎగ్జామ్ అంటే, 7ంటికి అక్కడ ఉంటే నష్టం ఏమైనా ఉందా? కాబట్టి వీళ్ళకి ఫీలింగ్ ఏముంటుంది అంటే, రోడ్డు మీద కూర్చుని మన పిల్లలు ప్రిపేర్ అవ్వలేరు, ఇంటి దగ్గర ఇంకో గంట అరగంట ప్రిపేర్ చేద్దామని తల్లిదండ్రుల ఉద్దేశం ఉంటుంది. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, పోలీసులది ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 8:40కి వెళ్ళారు, ఆయన తప్పేం లేదు, 7ంటికే రావాలి వాళ్ళు స్కూల్కి. 7ంటికి రమ్మని మనల్ని అక్కడ 8:30కి ఎగ్జామ్, 7ంటికి సెంటర్ తలుపు తెరుస్తారు, 8:30కి ఎగ్జామ్ బిగిన్ అవుతుంది. 8:30తో క్లోజ్. అక్కడ బిగిన్ అవ్వడం కాదు, 8:30తో క్లోజ్ ఎంట్రన్స్ కదా. అక్కడ అది కదా చూడాల్సింది. రెండవది, నేను ఇప్పటికీ ఇవన్నీ చూశాక నాకు బాధ అనిపించేది ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎగ్జామ్స్ ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతిసారి ఇట్లాగ ఒక 20-30 మంది సఫర్ అవుతున్నారు, కనీసం 10 మంది అన్న సఫర్ అవుతారు. వాళ్ళు కంటతడి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటి? వాళ్ళ తప్పు ఉండొచ్చును, తప్పు లేకపోయి ఉండొచ్చు. నువ్వు పని చేయండి, 2 రాష్ట్రాల్లో కూడా ఇట్లా ఎమర్జెన్సీ అంటే ఓవర్ టైం రూమ్ అని ఒకటి పెట్టండి. అంటే ఇట్లాగ ఎక్కడైతే ఎవరైతే ఇట్లాగ ఆలస్యం అవుతారో వాళ్ళకు ఒక రూమ్ పెట్టండి దగ్గరలో. మిగతా ఎగ్జామ్ రూమ్స్ అన్నీ లోపల పెట్టేయండి. ఈ మన మెయిన్ గేట్కి దగ్గరలో ఒక రూమ్ మాత్రం ఖాళీగా ఉంచండి. దీంట్లో నెంబర్లు ఏమి వేయకండి, అట్టి పెట్టి ఉంచండి. ఇట్లాగ లేట్ అయ్యి వస్తారు కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, వాళ్ళని ఈ రూమ్లో ఎగ్జామ్స్ పెట్టించండి. పేపర్లు అయితే ఒకటే కదా అక్కడ, ఇక్కడ పెట్టండి. తద్వారా వాళ్ళ జీవితం నష్టపోకుండా ఉంటారు కదా ఒక ఏడాది. అలాంటి ఒక ఆలోచన చెయ్యండి, బాగుంటుంది. అంతగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఏ పెనాల్టీని వేయండి తర్వాత, అది బెటర్. అంటే ఒకటి సార్, ఒకటి విద్యార్థులది మీరు అన్నట్టు చిన్న తప్పండి. ఈ పరీక్షలనే కాదు, ఏ పరీక్షకైనా సరే, చివరికి ఇంటర్ పరీక్షలు 10th పరీక్షలకు కూడా వాళ్ళు ఇన్ టైంలో రాకుండా గేట్లు క్లోజ్ అయ్యి అక్కడ కూర్చునే వాళ్ళు చాలా మంది ఉంటారు. గ్రూప్ ఎగ్జామ్స్ టైంలో కూడా చాలా చూస్తుంటాం మనం. 1 మినిట్ ఆలస్యంతో చాలా మంది బయట ఉండిపోయారు అనేది. కాకపోతే ఇలాంటి పొలిటికల్ టూర్లు ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వస్తున్నారంటే, వాళ్ళు చెప్పినట్టు 8:40కి వచ్చినా 8:20కి వచ్చినా దాదాపు 2-3 గంటల ముందు నుంచే సార్ రోడ్డు మీద చాలా హడావుడి ఉంటుంది. ఎక్కడికక్కడ క్రేన్లు పెడతారు గజమాలు వేయడానికి, లేదంటే ఈ కార్యకర్తలు బళ్ళు వేసుకుని కార్లు వేసి తిరుగుతూ ఉంటారు రోడ్డు అంతా. దాంతో కూడా ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ తప్పు ఎంత ఉందో, విద్యార్థులది లేట్గా రావడం అనేది, ఇక్కడ వీళ్ళది కూడా ఆ మిస్టేక్ ఎవరిని తప్పనడానికి లేదంటున్నా. ఇప్పుడు వాళ్ళ నాయకుడు వస్తున్నప్పుడు మరి వాళ్ళు చేయకపోతే ఇంకెట్లాగా? అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు పోయాడు అన్నట్టుంటది బేసిక్గా. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో అలాగే కదా, విజయవాడ నుంచి తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ఒంగోలు వెళ్ళినప్పుడు, లేదంటే గుంటూరు వచ్చినప్పుడు పక్క కూడా హెలికాప్టర్ వాడుతున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకున్నారన్నారు. కానీ అలా రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా. అయితే ఈయన ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నాడు, ఈయన ప్రత్యేక హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, ఈయన వచ్చింది ప్రత్యేక విమానమే. కాబట్టి ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా మాట్లాడుకుంటారు. ప్రాక్టికల్గా మనమైతే ఒక ఆస్పెక్ట్ నేను చెప్పనా, నేను గతంలో ఒక పోలీస్ కమిషనరు ప్రెస్ కాన్ఫరెన్స్ మేమందరం బాయ్కాట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ప్రతిసారి గంట లేట్ అవుతుంది ఆయన చాలా మంచి ఆయన, డిటి నాయక్ గారు అని కమిషనర్ గారు, చాలా ప్రెస్ ఫ్రెండ్లీ ఆయనతో అంటే సీనియర్ రిపోర్టర్లు అన్నారనమాట, ఇట్లా మేము బాయ్కాట్ చేయదలుచుకున్నామండి అని. అదేంటి అని అడిగారు. ఇట్లాగండి విషయం, మీరు ఇప్పటికీ 5 సార్లు ప్రెస్ మీట్లో ఇట్లాగ లేట్ అయిందంటే, అదేంది నేను చెప్పింది ఈ టైమే కదా, అట్లా జరిగింది అన్నారు. అప్పుడు మా ఎదురుగుండానే ఆయన విచారణ చేశారు. విషయం ఏంటంటే, ఆయన 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పి డీసీపీకి చెప్తారు.
డీసీపీ 9:30కి పెట్టమని చెప్పి ఏసీపీకి చెప్తారు. ఏసీపీ 9ంటికి పెట్టమని చెప్పేసి సిఐకి చెప్తారు. సిఐ 8:30కి పెట్టమని చెప్పి ఎస్ఐకి చెప్తారు. ఎస్ఐ పిఆర్ఓకి 8ంటికి పెట్టమని చెప్తారు. ఎందుకంటే మన దొరగారు అక్కడికి వచ్చే టైంకి ఒక అరగంట ముందు ఉంటాం కరెక్ట్ కదా అని. ప్రెస్ వాళ్ళు ముందు ఉండాలి మన సార్ వచ్చే టైంకి అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఇంటెన్షన్ బ్యాడ్ కాదు, కానీ ఈ అరగంట వచ్చి 2 గంటలు మాకు ముందు అవుతుంది, ప్రెస్కి వృధా అవుతుంది. ఇక్కడ అంతే. ఆయన 8:40కి అట్టించి పాస్ అయ్యాడు. ఆయన జేఈ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ రూట్లో అంటే ఎల్లుండేవాడు కాదేమో. అదే సందర్భంలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటే అవసరమైతే విద్యార్థులు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి అన్న దారి ఇచ్చేవాళ్ళేమో. ఇద్దరు బాధ్యత కలిగిన వాళ్ళే. ఎట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా కావాలని అట్లా లేట్ వెళ్ళాలని కూడా అనుకోరు వాళ్ళు కూడా. ఇట్లా ఉంటుందంటే ముందే వెళ్ళుండేవాళ్ళేమో. అవును, కానీ ఓకే, ఇక్కడ ఇద్దరిది మీరు అన్నట్టు ఎవరిది తప్పు మనం పట్టలేం, కానీ జరిగిన మిస్టేక్ అయితే జరిగిపోయింది. ఇప్పుడు 23 మంది విద్యార్థుల భవిష్యత్తు ఏంటనేది దీని మీద అయినా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి విద్యాశాఖ మంత్రితో మాట్లాడి అవసరమైతే కేంద్రంతో మాట్లాడి వీళ్ళ 23 మందికి ఏమైనా న్యాయం చేసే అవకాశం ఎందుకు అడుగుతున్నారు? కాదు సార్, మొన్న నీట్ విషయంలో కూడా ఇలాగే ఎక్కడో పేపర్ లీక్ అయితే ఏదో అయితే దాన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ విద్యార్థుల వరకు మళ్ళీ మొన్న నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టించారు. అప్పుడు నీట్ ఇక్కడ కూడా ఏమన్నా పేపర్ లీక్ కాబట్టి అది కూడా ఆ విద్యార్థుల వరకు సమస్య అయింది కాబట్టి అది సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, వెళ్ళి అడగాలి. అప్పుడు సుప్రీంకోర్టు ఏమి ఇవ్వదు చాయిస్, నువ్వు ముందుకు వెళ్ళొచ్చు కదా అంటది, లేదంటే దాని మీద మందలిస్తుంది. అంతకు వెళ్తారని కూడా. ఇంకోటి ఏంటంటే ఇదివరకు మన ఇంజనీరింగ్ అనేది ఎంసెట్ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి కొన్ని ఏమన్నా అడగచ్చు. అప్పుడైనా ఇట్లా జరిగినవి ఉన్నాయి కాబట్టి అప్పుడు నాయకులతో సంబంధం లేదు, కానీ జరిగినవి ఉంటాయి లేట్లు అయినటువంటి. కానీ అట్లాగా ప్రత్యేకించి ఆలస్యం అయ్యారు కాబట్టి మళ్ళీ విడిగా అనేటటువంటి కాన్సెప్ట్ చరిత్రలో ఎక్కడా జరగదు. వాళ్ళ దురదృష్టం అంతే. వాళ్ళ కోసం మళ్ళీ సెపరేట్ పేపర్ ప్రిపేర్ చేయాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్. ఇంకా వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఒక ఇయర్ నష్టపోయినట్టు, వేస్ట్, నష్టపోయినట్టే. రైట్. చూద్దాం. మొత్తానికి ఈ 2 అంశాలకు సంబంధించి, ఒకటి జిఎస్డిపి గ్రోత్కు సంబంధించి కావాలనే ఒక బోగస్ రిపోర్ట్ ఇచ్చారా, దాని వెనక ఎలాంటి ప్రయోజనాలు ఆశిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఇక ఈ విద్యార్థుల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారట, విచారణ చేపట్టమన్నారట, అధికారులను కూడా ఆరా తీశారట, అడిగారంట ఏం జరిగింది ఏంటి అనేది. దీని మీద ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటారా, లేదంటే ఆ విద్యార్థులకి ఏం చెప్తారు అనేది ఇంక వేచి చూడాల్సిన